నా వాళ్ళకి ఎప్పుడు చెప్తా ఉంటాను, నడుము లూజ్‌తో బ్లౌజ్ కట్ చేస్తే అందరికీ సెట్ కాదు. కొంతమందికే సెట్ అవుతుందని. అది ఎవరికి సెట్ అవుతుందంటే నడుము లూజు, ఆర్మ్ లూజు సమానంగా ఉందనుకోండి. 30 ఇంచులు అనుకుంది నడుము లూజు. దాంట్లో నాలుగో భాగం 7.5 కదా! చంక లూజు కూడా 7.5 ఉందనుకోండి. వాళ్ళకి బాగా సెట్ అయిపోతదనమాట. కానీ ఇక్కడ అలా కాదండి. నడుము లూజు 31 ఉంది. అంటే 7.7 అనమాట నాలుగో భాగం. కానీ ఆర్మ్ లూజు 9 ఇంచులు ఉంది. దీన్ని గాని నడుము లూజ్‌తో బ్లౌజ్ కటింగ్ చేశామనుకోండి, అసలు ఈ కస్టమర్ అనేది మీ వంక కూడా చూడరండి. అసలు మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండరనమాట. అంత దారుణంగా పాడైపోతుంది బ్లౌజ్ అనేది. అందరికీ సెట్ అవ్వాలంటే మాత్రం డీప్ నెక్ బ్లౌజ్‌లకి ఆర్మ్ లూజ్ 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. ఆ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. నెక్ కొంచెం డీప్ ఉన్న వాళ్ళకి అంటే మనకి 8.5, 7 ఇంచులు నార్మల్ డీప్ ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ తెలుసుకోవాలి. అదే నెక్ పైకున్న వాళ్ళకి చంక కింద నుంచి చూసుకోవాలి. ఆ 3 మెథడ్ తెలిస్తే మాత్రం మీరు 3 రకాల బ్లౌజ్ కటింగ్ తెలుసుకున్నారనుకోండి, ఆ 3 రకాలకి సంబంధించిన కస్టమర్ అందరూ కూడా మీ చుట్టూనే తిరుగుతారు. అందుకనే మీరు తొందరగా సక్సెస్ అవుతారు. వీడియో నచ్చితే లైక్